హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా. ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్ ఉన్నారు. స్పెషల్ అండ్ మల్టీ టాలెంటెడ్ సార్. ఎన్నో సినిమాల్లో చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు అండ్ హీరోగా చేశారు అండ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్గా చేశారు అండ్ యాంకరింగ్ అండ్ రైటర్గా కూడా. సో సార్ ఇంత బిజీ షెడ్యూల్లో కూడా ఇన్ని వాటికి ఎలా టైం ఇస్తున్నారు ఏంటి? సో ఈరోజు మనతో పాటు ఒక స్పెషల్ గెస్ట్. సార్కి మీరు చూసే ఈజీగా గుర్తుపట్టేస్తారు. చంటి మూవీ చాలా ఫేమస్ హీరో బాలాదిత్య సార్ గారు మనతో పాటు ఉన్నారు. సో ఈరోజు మనతో పాటు సార్తో మంచి మంచి విషయాలు కనుక్కుందాం. మనకి యూత్కి ఇంట్రెస్టింగ్ మ్యాటర్స్. సార్ నమస్తే సార్. నమస్తే అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ సో మచ్ సార్, మీ వాల్యుబుల్ టైం మాకు ఇచ్చినందుకు. మై ప్లెజర్. అండ్ సార్ లాక్డౌన్లో ఎలా ఎంజాయ్ చేస్తున్నారు? గుడ్ అండి. చాలా రోజుల తర్వాత ఫ్యామిలీతో బాగా టైం స్పెండ్ చేసే అవకాశం కలిగింది. సో దాన్ని చాలా ఆప్టమిస్టిక్గా యూటిలైజ్ చేసుకున్నాను. ఓకే. సో ఐ హ్యావ్ 2-year-old డాటర్, ఒక పాప ఉంది. సో లాక్డౌన్కి ముందర ఏంటంటే నేను తమిళ సీరియల్ చేస్తున్నాను అనమాట. సో తమిళ్, తెలుగు, మెడ్రాస్ తిరగడం అసలు ఐ కుడెంట్ స్పెండ్ టైమ్ విత్ హర్. సో ఒక విధంగా దాన్ని ఐ కుడ్ కన్వర్ట్ ఇన్ టు మై ఫ్యామిలీ టైం. ఓకే. సార్కి ఇంత బిజీ షెడ్యూల్లో మళ్ళీ డాటర్ కూడా గిఫ్ట్, తనతో కూడా టైం స్పెండ్ చేస్తూ ఉంటారు. సో సార్ లాక్డౌన్లో చాలామంది చాలా రకాలుగా ఏమేమో నేర్చుకున్నారు. కొంతమంది వంటలు నేర్చుకున్నారు, కొంతమంది యాక్టర్స్ యాక్టింగ్ అండ్ డాన్స్. మీరేం నేర్చుకున్నారు సార్? నేను అంటే ఎలాంటి పరిస్థితులను ఎదుర్కోవడం నేర్చుకున్నాను. బికాజ్ ఆనెస్ట్లీ దిస్ ఇస్ నాట్ సంథింగ్ మనం ఎప్పుడు ఊహించిన విషయం కాదు ఇలాంటి ఒకటి జరుగుతుందని. సో లైఫ్లో ఎప్పుడు కొత్త కొత్త వస్తూనే ఉంటాయి, పోతూనే ఉంటాయి. సో అందులో భాగంగా లాక్డౌన్ చాలా నేర్పించింది టైం మనకి. మోస్ట్ ఇంపార్టెంట్లీ ఏంటంటే మన మేనేజ్మెంట్ ఆఫ్ వర్క్. ఒక్కసారి బిజీగా ఉండేవాళ్ళు ఒక్కసారి ఖాళీ అయిపోయినప్పుడు, లేదంటే సడన్గా ఎర్నింగ్ ఆగిపోతుంది. సో మెనీ ఫ్యాక్టర్స్ ఆర్ దేర్. సో మనల్ని మనం ఎలా మేనేజ్ చేసుకుంటూ ఉండాలి. అండ్ నాకు ఇంత లాంగ్ స్పాన్లో ఫ్యామిలీతో టైం గడిపే అవకాశం ఇదే దొరికింది. సో నేర్చుకున్నాను అంటే నిజంగా ఒక మంచి తండ్రిగా ఎలా ఉండాలో నేర్చుకున్నాను. ఓకే, సూపర్ సార్. సార్ ఇంకోటి, మీరు హీరోగా వచ్చే ముందు చైల్డ్ ఆర్టిస్ట్గా చేశారు. అంత చిన్న ఏజ్లో మీరు సినిమా ఫీల్డ్కి రావడానికి మీ ఫ్యామిలీలో ఎవరైనా సినిమా ఫీల్డ్లో ఉన్నారా సార్, లేకపోతే డైరెక్ట్? మా నాన్నగారు ఉన్నారండి. మా నాన్నగారు బాపు గారి స్నేహం అనే ఒక ఫిల్మ్ ఉంది, హిందీ దోస్తి ఫిల్మ్ రీమేక్ అది. దాంట్లో హీరోగా చేశారు. కాకపోతే ఆయన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో వర్క్ చేసేవారు. దానివల్ల ఆయనకు హీ వాజ్ నాట్ ఫుల్ టైమ్ ఇంటూ యాక్టింగ్. దాని తర్వాత జంధ్యాల గారు ముద్దమందారం ఒకటి, అలాగా అప్పట్లో 80s ఆ టైంలో చేసేవారు అనమాట. దాని తర్వాత మా బ్రదర్ కౌశిక్ కిట్టిగా టీవీ సీరియల్తో ఇంట్రడ్యూస్ అయ్యాడు. తర్వాత సీరియల్స్ అనే బాబా పాపులర్ అయిపోయాడు. సో మా ఫ్యామిలీ పరంగా మా నాన్నగారు ఈజ్ అన్ యాక్టర్ అండ్ మా అన్నయ్య. అంటే మీరు అన్నకి నాన్నకి చూసేటప్పుడు నేను కూడా సినిమాలో హీరోగా చేయాలి, సినిమాలో యాక్ట్ చేయాలి అని అలా అనుకుని అయ్యారా సార్, లేకపోతే? అసలు నేను స్టార్ట్ చేసేటప్పుడు నాకేం తెలియదండి, ఊహ తెలియని వయసు. 2-3 పక్కింటి పెళ్ళ నా ఫస్ట్ పిక్చర్ చైల్డ్ ఆర్టిస్ట్గా. సో ఆ స్టాంప్ క్యారెక్టర్ చేసేటప్పటికి ఐ వాజ్ 6 years old. సో వాస్తవంగా ఏం తెలియదు అసలు ఇది ఒక ప్యాషన్, ఇది ఒక వర్క్, దీనికి ఇంత డెడికేషన్, ఇంత సిస్టమ్, ఇంత డిసిప్లిన్ ఏమీ తెలియదు. ఏదో సరదాగా ఆడుకోవడానికి వచ్చేవాడిని, చెప్పినట్టు చేసేవాడిని. సో అది అలాగా ఒక ఆడుతూ పాడుతూ స్టార్ట్ అయిన ఒక జర్నీ నాకు చాలా నేర్పించింది లైఫ్లో. సో ఇది ప్లాన్డ్ కాదు, ఇట్స్ కంప్లీట్లీ అన్ప్లాన్డ్. బట్ యా, ఇట్ డిడ్ మేక్ మీ వెరీ ప్లాన్డ్. ఇంకోటి సార్, చాలామంది సినిమాలో ట్రై చేస్తామనగానే భయం ఉంటుంది. పెద్దవాళ్ళతో యాక్ట్ చేయాలి, ఆడిషన్స్ ఇవ్వాలి, ఒక కెమెరా ముందు ఎలా యాక్ట్ చేయాలని. సో మీరు చిన్నప్పుడే సినిమా ఫీల్డ్లోకి వచ్చారు కాబట్టి మీకు అలాంటి భయం ఏం లేదు, ఏదో క్యాజువల్గా చేశారు సార్ అంతే. సో యాక్టింగ్ క్లాస్కి వెళ్ళలేదు, ఏం లేదు, లైవ్లో వచ్చేసారు. అంటే మామూలుగా ఇప్పుడు ఒక రాయన్ ప్రసాద్ గారు, ఒక నాగేశ్వరరావు గారు, ఒక చిరంజీవి గారు, వీళ్ళందరూ నాకు ట్రైనింగ్ ఇచ్చారండి ఒక రకంగా వాళ్ళతో నేను యాక్ట్ చేస్తూ ఉండడం వల్ల. సో నాకు వాళ్ళే గురువులు. నా ట్రైనింగ్ ఎక్కడ యాక్టింగ్ ఇన్స్టిట్యూట్లో అవ్వలేదు, నా ట్రైనింగ్ అంతా షూటింగ్ లొకేషన్లోనే అయింది. నాకు వీళ్ళే టీచర్స్. అది కూడా రోల్ మోడల్స్ మనకి. కరెక్ట్. మంచిగా సీనియర్ వాళ్ళతోనే యాక్టింగ్ నేర్చేసుకున్నారు. సో దట్ హెస్ హెల్ప్ మీ అలాట్. సో దానివల్ల భయం తెలియలేదు, నేర్చుకోవడం కూడా చాలా ఈజీ అయిపోయింది. అంటే ఇంకా చిన్నపిల్లలు అవ్వడం చేత ఏంటంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దే ప్యాంపర్. సో ఇలా చేయాలి, ఎలా చేయాలని చెప్పి నేర్పించడం, డైలాగ్ ఎలా చెప్పాలి, టైమింగ్ గ్యాప్ ఎలా ఇవ్వాలి, ఎక్స్ప్రెషన్స్ ఎలా వేరియేషన్స్ ఇవ్వాలి, మోడ్యులేషన్స్ ఎలా మార్చాలి, ఇవన్నీ కూడా వాళ్ళతో పాటు నేర్చుకోవడం వల్ల అది చాలా చాలా బెనిఫిషియల్ అయిపోయింది. ఎందుకంటే వాళ్ళందరూ దేర్ ఆల్ ఎక్స్పర్ట్స్. సో అలాంటి వాళ్ళందరూ డైరెక్టర్స్ కూడా, దాసరి నారాయణరావు గారు సో దగ్గర మొదలు పెట్టుకుని, కే బాలచంద్ర గారి దగ్గర మొదలు పెట్టుకుని, సో అప్పుడు ఆ టైంలో ఉన్న డైరెక్టర్స్ అందరితో వర్క్ చేశాను, హీరోస్ అందరితో వర్క్ చేశాను. సో యా, ఇట్స్ అ బ్లెస్సింగ్. సో ఇంతమందితో జర్నీ చేశారు కదా సార్, సో మీకు బాగా హార్ట్కి కనెక్ట్ అయిన వాళ్ళు ఎవరు ఇంతమందిలో? చాలా కష్టం అండి. మనకు స్కూల్లో ఉన్నప్పుడు మనకు 6 సబ్జెక్టులు నేర్పించిన టీచర్లు ఉన్నప్పుడు దాంట్లో నాకు ఎవరు కనెక్ట్ అయ్యారంటే ఎలా చెప్తాను, అందరూ బాగా కనెక్ట్ అవుతారు. బట్ యా, డెఫినెట్లీ అందరిలో కల్లా నాకు బాగా నాగేశ్వరరావు అంటే చాలా ఇష్టం. ఏఎన్ఆర్, అంటే నాట్ జస్ట్ యాజ్ అన్ యాక్టర్, ఆల్సో యాజ్ హ్యూమన్ బీయింగ్.
సార్కి చూసి మీరు ఎప్పుడైనా సార్ లాగా ఇమిటేట్ చేయడం కానీ? నేను అసలు నేను ఆయనతో యాక్ట్ చేసిన ఫస్ట్ సీన్ తీర్పు అని, అన్నపూర్ణ బ్యానర్, ఆయనే ప్రొడ్యూసర్ కూడా, ఆయన హీరో, జగత్ బాబు గారు హీరో, యంగ్ హీరో అందులో. సో నా ఫస్ట్ సీనే ఆయన ఇమిటేట్ చేస్తూ డైలాగ్ చెప్పడం అనమాట, ఆయనలాగా యాక్ట్ చేస్తూ చెప్పడం. సో ఇప్పటికీ గుర్తుందా సార్ అలా ఇమిటేట్ చేయడం? డైలాగ్ గుర్తులేదు వాస్తవానికి, చాలా చిన్నప్పుడు చేసింది, బట్ ఆ మెమరీస్ గుర్తున్నాయి. అంటే ఆయనతో షూట్ చేసినప్పుడు, తర్వాత మరి ఆయన సొంత మనవాళ్ళలాగా ఆయన వీప్ ఎక్కాను నేను, ఆయన సొంత మనవాళ్ళలాగా ఆయన ఒళ్ళో పడుకున్నాను, ఆయన ఒళ్ళో కూర్చున్నాను, ఆయనకు ముందు పెట్టాను. సో ఇవి ఎంతమందికి అది అదృష్టం దొరుకుతుందని. నిజంగా ఇప్పుడు యాక్టింగ్లో ఉండే ఒక చిన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇట్లాంటి మహానుభావులందరితో మనం కలిసి పనిచేసి వాళ్ళతో కలిసి ఓన్ చేసుకునే అవకాశం కలుగుతుంది. సో ఇన్ దట్ వే ఐఎమ్ బ్లెస్డ్. ఇన్ఫ్యాక్ట్ నేను లిటిల్ సోల్జర్స్ అనే సినిమా ఒకటి చేశాను. ఆ సినిమా నాకు రావడానికి వన్ ఆఫ్ ద రీజన్స్ కూడా నేను ఈ తీర్పు అనే సినిమాలో యాక్ట్ చేయడం, నాగేశ్వరరావు గారి రిఫరెన్సే, వెంకటకిరణ్ గారి రిఫరెన్స్ అని చెప్పి నాకు చెప్తారు. సార్ ఇంకోటి, సినిమా ఫీల్డ్ అంటేనే కష్టం, స్ట్రగుల్స్. సో మీరు సినిమా ఫీల్డ్లోకి అయితే బ్యాక్గ్రౌండ్తో వచ్చారు, మీరు ఎలాంటి స్ట్రగుల్ ఫేస్ చేయలేదని చాలా మంది అనుకుంటారు కదా. బ్యాక్గ్రౌండ్ అంటే ఏం లేదండి, అంటే మా నాన్నగారు హీస్ నాట్ ఎ స్టార్ ఆర్ సంథింగ్, హీ ఈస్ కంప్లీట్లీ బిజీ ఇన్ హిజ్ ఓన్ వర్క్, అడపతడప చేస్తుండేవారు అంతే. బట్ మీరు అన్నట్టు ఏంటంటే మై ఎంట్రీ వాజ్ నాట్ వెరీ డిఫికల్ట్, అంటే చాలా రక్కీగా, చాలా ర్యాండమ్గా జరిగిపోయింది. బట్ తర్వాత చైల్డ్ ఆర్టిస్ట్ ఫేజ్ పెద్ద నాకు అసలు ఏ కష్టం తెలియదండి. హీరో అయిన తర్వాత ఏంటంటే ఇట్ ఇస్ మోర్ అ ప్రొఫెషనల్ కెరియర్, సో చాలా జాగ్రత్తగా చేసుకోవాలి కాబట్టి అక్కడ స్ట్రగుల్స్ అనేవి డెఫినెట్లీ ఐ కుడ్ సీ ఆల్ దాట్. బట్ చిన్నప్పుడు ఇట్ ఇస్ మోర్ గేమ్. సార్ ఇప్పుడు మీరు హీరోగా లైఫ్ లీడ్ చేస్తున్నారు, ఆల్రెడీ ఎన్నో సినిమాలు చేస్తారు, ఇంకా ఫ్యూచర్లో కూడా సినిమాలు చేస్తారు. సో ఒక హీరోకి కావాల్సిన క్వాలిటీస్ ఏంటి సార్? దేర్ ఆర్ నో డిఫైన్డ్ క్వాలిటీస్ అండి. ఇప్పుడు టైం మారుతున్న కొద్దీ, జనరేషన్ మారుతున్న కొద్దీ, దేర్ ఆర్ సో మెనీ ఫ్యాక్టర్స్ విచ్ కీప్ చేంజింగ్. ఇప్పుడు హీరో 6 అడుగులు ఉండాలా, హీరో తల్లగా ఉండాలా, హీరో కండలు ఉండాలా, వీటన్నిటికన్నా కూడా టాలెంట్ ఉండాలి మోస్ట్ ఇంపార్టెంట్లీ. సో ఏ క్యారెక్టర్ అయినా చేయగలిగే ఒక పర్ఫార్మెన్స్ అబిలిటీ ఉండాలి. దట్ ఈస్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్. ఎందుకంటే మనం ఇది ఇలా ఉండాలి అని చెప్తే అలా కాకుండా ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి. ఇప్పుడు ఒక హీరో కిస్ బ్యాక్ ఉండాలి, అయితే బాగా మస్కులర్గా ఉండాలంటే మస్కులర్ లేని హీరో చాలామంది ఉన్నారు. హీరో చాలా హైట్ ఉండాలంటే హైట్ లేని హీరో చాలామంది ఉన్నారు. సో ఇలాగా ఇట్స్ నాట్ జస్ట్ అబౌట్ గ్లామర్, ఫిజిక్ ఆర్ వాట్ ఎవర్, ఇట్స్ ఆల్ అబౌట్ ది ఇన్నర్ పొటెన్షియాలిటీ. సో ఆ ఇన్నర్ స్ట్రెంగ్త్ ఉండాలి, మన దాన్ని కన్వే చేయగలిగే ఒక స్టైల్ ఉండాలి, ఒక దాన్ని నిలబెట్టుకోగలిగే స్టామినా ఉండాలి. సో ఇవి మెయిన్ అంటే దే మే సౌండ్ వెరీ అబ్స్ట్రాక్ట్, అంటే వాస్తవానికి ఇవి చూపించలేకపోవచ్చు, కానీ దే ఆర్ ది ఫ్యాక్టర్స్ విచ్ మేక్ అ హీరో సస్టైన్ ఫర్ అ లాంగ్ టైమ్. ఇవాళ రేపు హీరో అయిపోవడానికి పెద్ద క్వాలిఫికేషన్స్ అక్కర్లేదండి, బట్ అయిపోయిన తర్వాత నిలబెట్టుకోవడానికి చాలా కావాలి. సో అందులో ఒకటి ఐ డెఫినెట్లీ ఫీల్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇస్ టాలెంట్, పొటెన్షియల్, ఒక యూనిక్నెస్ ఉండగలగాలి. సో ఫ్యూచర్లో ఇప్పటివరకు మీరు ఎన్నో లవ్ స్టోరీస్, మూవీస్ అలాంటివి కూడా చేశారు కదా సార్, మీరు ఎప్పుడన్నా పర్టికులర్లీ నాకంటే ఒక స్పెషల్ ఒక స్టోరీ రాయించుకోవాలి, ఇలాంటి స్టోరీ అయితేనే నేను చేయాలి అని అలా ఎప్పుడన్నా? ఇలాంటిదైతేనే చేయాలని కాదు, కానీ డెఫినెట్లీ రామ్ కామ్లో చేయాలని చాలా అనుకున్నాను. అంటే ఒక టైంలో రాజేంద్ర ప్రసాద్ గారు చేసిన సినిమాలు లాంటివి, వేరే కామెడీ ఇన్బిల్ట్గా సినిమాల్లో ఉంటూ, క్యారెక్టర్లో ఉంటూ, లవ్ స్టోరీ మిక్స్ అయ్యేలాగా ఉంటే అట్లాంటివి చేయాలని, మంచి ఫ్యామిలీ డ్రామా చేయాలని, మంచి పౌరాణికం చేయాలని. సో నాకు బేసిక్లీ మైథాలజీ చాలా ఇంట్రెస్ట్. సో అట్లాంటిది ఒక మంచి క్యారెక్టర్ అని చేయాలని. సో దిస్ ప్యాషన్స్ ఆర్ ఆల్వేస్ దేర్. అసలు మీ లైఫ్లో ఇంత బిజీ షెడ్యూల్లో ఇన్ని వర్క్స్ ఎలా డీల్ చేస్తున్నారు సార్ ఇప్పుడు? ఏమంటే నేను ఇప్పుడు చాలా చేస్తున్నాను మీరు చెప్తున్నారు, కానీ నాకన్నా చాలా చాలా ఎక్కువ చేసేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఐఎమ్ నథింగ్. నాకు తెలిసినవి ఒక 4-5 విద్యలే ఉన్నాయి. సో ఐ రైట్, ఐ సింగ్, ఐ యాక్ట్, ఐఎమ్ అన్ యాంకర్ అండ్ ఐఎమ్ టీచర్. నేను చార్టర్డ్ అకౌంటెంట్స్కి ఫ్యాకల్టీగా కూడా ఉన్నాను. సో నాకు తెలిసిన విద్యలే నేను కుదిరిన టైంలో చేస్తున్నాను. అందరికీ 24 గంటలే కదండి. స్టిల్ ఇప్పటికీ టీచింగ్ చేస్తున్నారా సార్? టీచింగ్ చేస్తున్నాను. ఓకే. ఆన్లైన్ చేస్తున్నారు కదా, ఇప్పుడు ఆఫ్లైన్ చేయట్లేదు. ఓకే. ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ నేను మధ్యలో గ్యాప్ తీసుకున్నాను. గ్యాప్ తీసుకున్నప్పుడు ఒక 5 years కంటిన్యూస్గా ఆఫ్లైన్ చేశాను, రెగ్యులర్ టీచింగ్ క్లాసెస్లో చేశాను. బట్ తర్వాత వన్స్ ఐ కేమ్ బ్యాక్ టు యాక్టింగ్, ఇంకా కష్టం అని చెప్పి నేను ఇండిగోలోనని ఒక ఆన్లైన్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఉందన్నమాట. సో వాళ్ళతో టైప్ అయ్యాను. సో ఇన్ఫ్యాక్ట్ వన్ ఆఫ్ ది కో-ఫౌండర్ ఇస్ మై ఫస్ట్ కజిన్ అండ్ బెస్ట్ ఫ్రెండ్. సో తన హెల్ప్తోనే ఇన్ఫ్యాక్ట్ CS అని ఒక కోర్స్ చేశాను, కంపెనీ సెక్రటరీ చేసి, దెన్ ఐ గాట్ ఇన్ టు టీచింగ్. టీచింగ్లోకి వెళ్ళిపోయి ఒక 5 years అయిన తర్వాత హీ స్టార్టెడ్ ఆఫ్ అలాంగ్ విత్ దిస్ కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్. సో వాళ్ళతో పాటు టైప్ అయ్యి ఐ టేక్ ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ ఫర్ చార్టర్డ్ అకౌంటెంట్స్. సో దట్ ఈస్ వన్ వింగ్. మేనేజ్ చేసుకోవడానండి. నేను ఇప్పుడు ఆన్లైన్ చేస్తున్నాను కాబట్టి ఒకరోజు క్లాస్ ఉంటుంది, ఇంకో రోజు షూటింగ్ ఉంటుంది, ఇంకో రోజు ఇంటర్వ్యూ ఉంటుంది, ఇలాగా. సార్ ఇంకోటి, చాలామంది ఆర్టిస్ట్ లైఫ్ లీడ్ చేసిన తర్వాత ఇంకా వేరే పని చేయలేదు, వేరే పని చేయొద్దు కూడా, అరే నేనేంటి ఈ పని చేయడం అని ఆలోచిస్తారు. మీరు ఇంత ఫేమస్ స్టార్ అయి ఉంది కూడా టీచింగ్ చేస్తుంటే మీకు ఎప్పుడేమనిపించదా, నేను ఒక స్టార్ని, నేను ఒక హీరోని, నేను టీచింగ్ చేయడం ఏంటి? ఏమంటే ఇప్పుడు మనం
చూసే కళ్ళని బట్టి ఉంటుందండి. కొన్ని దేశాల్లో మీరు చూస్తే కనుక చెప్పులు కుట్టే వాళ్ళు కూడా చాలా గొప్ప వాళ్ళని ట్రీట్ చేస్తారు, చాలా మర్యాదగా ట్రీట్ చేస్తారు. ప్లంబర్స్ చాలా బాగా రెస్పెక్ట్ చేస్తారు. ఇప్పుడు ఎందుకంటే ఒక టైంలో కొన్ని పనులు చేసేవాళ్ళు చాలా తక్కువగా చూసేవాళ్ళు. ఇవాళ ఎవ్రీథింగ్ ఈజ్ రెస్పెక్టెడ్. అది మా చేయడంలో ఉంటుంది. నేను తప్పుడు పనులు చేయట్లేదు, తప్పు చేస్తే భయపడాలండి. టీచింగ్ ఈజ్ ఎ వెరీ నోబెల్ ప్రొఫెషన్. అది చాలా తక్కువ మంది కొలిగే అవకాశం అది. సో లక్కీలీ ఐ గాట్ ఇన్ టు ఇట్. సో అది చేయడం ఏంటి అని నేను తక్కువగా ఫీల్ అవ్వడం కాదండి, చేస్తున్నానే అని అదృష్టంగా ఫీల్ అవుతాను. అండ్ దట్టు మనం ఇంకొకరిని ఎడ్యుకేట్ చేస్తున్నప్పుడు, మనం ఇంకొకరికి 4 మంచి మాటలు చెప్తున్నప్పుడు మనం చాలా జాగ్రత్తగా ఉండాలని ఒక సెల్ఫ్ కాన్షియస్నెస్ ఉంటుంది. సో డెఫినెట్లీ దట్ ఆల్సో హెల్ప్స్ మీ టు డెవలప్ మై గుడ్ నేచర్ ఆర్ డెవలప్ మై ఇన్నర్ స్ట్రెంగ్త్. ఎందుకంటే ఇప్పుడు ఆన్లైన్ క్లాసెస్ అంటే మేబీ వీఆర్ మోర్ కన్ఫైన్ టు సబ్జెక్ట్, బట్ ఆఫ్లైన్ క్లాసెస్లో అలా కాదు, ఓన్లీ సబ్జెక్ట్ మాట్లాడలేమండి. డెఫినెట్లీ పిల్లలకు బోర్ కొడుతుంది. సో ఒక పాయింట్ తర్వాత కొంచెం ఒక మంచి మోరల్ స్టోరీస్, కొంచెం ఇన్స్పిరేషనల్ పాయింట్స్ ఏవో ఒకటి చెప్తూ ఉంటాను అక్కడికి నుంచి. సో అవి చెప్తున్నప్పుడు ఏంటంటే మనకు కూడా తెలియకుండా మనం ఇవి చెప్తున్నాను మనం కూడా ఫాలో అవ్వాలి కదా అని ఒక ఫీలింగ్ ఉంటుంది. సో అలాగా. అండ్ డెఫినెట్లీ ఎనీ డే వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొఫెషన్స్ ఇస్ టీచింగ్ ప్రొఫెషన్స్ అండి. అండ్ నాకు ఇంకొకటి ఏంటంటే యాన్సెస్ట్రల్గా మా మదర్ ఫాదర్, మా ఫాదర్ ఇద్దరు టీచర్సే. సో దట్ ఈస్ మేబీ అక్కడి నుంచి కూడా నాకు వచ్చిందేమో. ఇంకోటి సార్, చాలా మంది స్టూడెంట్గా ఉన్నప్పుడు సార్ల మీద సెటైర్ వేయడం, వాళ్ళ మీద కామెంట్స్ చేయడం బాగా ఎంజాయ్ చేస్తారు. సో మీరు స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు అలాంటివి ఏమైనా చేశారా? నేను స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు అంటే నేను యాక్చువల్లీ నాకు ఇంటర్మీడియట్ తర్వాత నా డిగ్రీ వాజ్ నాట్ రెగ్యులర్. నేను డిస్టెన్స్లో చేశాను. ఎందుకంటే అప్పుడు నేను ఇంటర్మీడియట్ అయ్యేటప్పటికే నేను చండీగఢ్ సినిమా చేసేసాను. సో ఐ డెంట్ ఈవెన్ ఫినిష్ మై ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ నేను చండీగఢ్ స్టార్ట్ చేసేటప్పటికి. సరే షూటింగ్ కోసం నా పూర్తయిన తర్వాత షూటింగ్లోకి వచ్చాను, వేరే విషయం. బట్ ఐ డోంట్ హ్యావ్ ద డిగ్రీ లైఫ్. అంటే అలాగా టీచర్స్ మీద జోకులు వేసేంత ఇంటర్మీడియట్ వరకు చాలా డిసిప్లిన్డ్గా భయంగా ఉంటాం. సో కొంచెం ఆ రెక్కలు విప్పేది డిగ్రీ టైంలోనే కాబట్టి దట్ ఐ డి నాట్ డూ. బట్ సిఎస్ అనేది నేను ప్రొఫెషనల్ కోర్స్ అండి, అక్కడ ఇంత ఫ్రీడమ్ ఉండదు. చాలా డిసిప్లిన్డ్గా ఉంటారు పిల్లలు. చాలా ఇన్ఫ్యాక్ట్ దట్స్ మోర్ మల్టీప్లెక్స్ ఆడియన్స్ లాగా అనుకోండి మన భాషలో చెప్పాలంటే. సో కాబట్టి కొంచెం సాఫ్ట్గానే ఉంటారు, అక్కడ అంతా చేయలేదు. బట్ నేను ఫ్యాకల్టీ అయిన తర్వాత నా మీద అలా జోకులు వేయడాలు అలా సరదాగా గడిచిన ఇన్సిడెంట్స్ ఉన్నాయి. అట్లా ఇప్పటికీ చేస్తుంటారు సార్? మీకు సరదా ఆఫ్లైన్ ఉన్నప్పుడు సరదాగా ఉంటామండి. అంటే జనరేషన్ మారిపోయిందండి. ఒకప్పుడు టీచర్ అంటే మా టీచర్కి మీరు అక్కడ కూర్చుంటే టీచర్లు స్టూడెంట్స్ కూర్చొని దూరంగా భయంగా ఉండేవాళ్ళు అండి. ఇవాళ జనరేషన్ ఏంటంటే స్టూడెంట్స్ దే ఆర్ కమింగ్, చాలా చక్కగా క్లోజ్గా వచ్చి మాట్లాడుతున్నారు. వాళ్ళు చాలా ఓపెన్గా మాట్లాడతారు, వాళ్ళ పర్సనల్ విషయాలు డిస్కస్ చేస్తారు, భయాలు చెప్తారు, సలహాలు తీసుకుంటారు, వాళ్ళ టిఫిన్ బాక్స్లో ఫుడ్ షేర్ చేస్తారు. సో వాళ్ళు అలా ఓన్ చేసుకుంటారండి. సో నేను ఇందాక అన్నట్టు ఏంటంటే కాలంతో పాటు ధర్మం కూడా మారుతూ ఉంటుంది. సో దానికి తగ్గట్టుగా మనం వెళ్ళడమే. తప్పు చేయనంత వరకు ఏది తప్పు కాదండి. మనం ఒక స్టూడెంట్ ఎవరైనా తప్పుడు ఉద్దేశంతో చూస్తున్నాం అనుకోండి, అది తప్పు. అది మన దగ్గర ఉన్నామో దూరంగా ఉన్నామనే కాదు. ఇట్ ఆల్ డిపెండ్స్ అపాన్ ద వే వీ టేక్ అండ్ ద వే వీ బిహేవ్. సో దట్స్ ఆల్ ఫైన్. సార్ జోకులు వాళ్ళు వేస్తారు, మేము వేస్తాం. బట్ క్లాస్ టైంలో వేస్తే ఒప్పుకో, వేరే విషయం. నేను అదే చెప్తుంటాను, క్లాస్ అవుతున్నప్పుడు ఇక్కడ జోక్ ఎవరు వేయాలి, నేను వేయాలి, నవ్వడం ఎవరు నవ్వాలి, మీరందరూ నవ్వాలి. కాబట్టి జోక్లు నేను వేస్తే నవ్వండి, మీరు నవ్వాల్సిందే. జోక్లు వేసిన నేనే కొట్టినాను బికాస్ ఆఫ్ ఐఎమ్ మాస్టర్. అది కూడా లైటర్ నోట్లే. ఈవెన్ స్టూడెంట్స్ ఆర్ మెచ్యూర్ అండి. నాట్ ఎవ్రీబడి ఈజ్ అంత మరి నోటోరియస్గా ఉండే వాళ్ళు అయితే తప్పితే, బట్ యూజువల్లీ బట్ దట్టు ఇప్పుడు ఈ సిఎస్ కోర్సెస్లో ఏంటంటే పిల్లలు దే ఆర్ వెరీ మెచ్యూర్డ్. ఇంత పాజిటివ్నెస్ ఎక్కడికి వస్తుంది సార్ మీకు? ఇంత పాజిటివ్గా ఉంటారు ప్రతి విషయంలో. లైక్ నేను ఒక సెలబ్రిటీని నీ పని చేయకూడదు అలాంటివి కాకుండా నార్మల్గా ఉంటారు మీరు, ఎందుకు అట్లా? నేను చూసిన వాళ్ళ దగ్గర నేర్చుకున్నాండి. నా చుట్టూ ఉన్న నాకు వస్తాయి కదండి, నేను పైన చూడబడలేదు. నా చుట్టూ ఏమన్నా నాకు అబ్బుతాయి. సో నేను చూసిన వాళ్ళు, నేను కలిసిన వాళ్ళు, నేను చదివి కన్నా నేను తెలుసుకున్న విషయాలు, కథలు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఇట్లా అడిగారు కాబట్టి చెప్తున్నాను. మహాభారతంలో ఒక ఇన్సిడెంట్ ఉంది. పాండవుల్ని మొత్తం అడవులకు పంపించేస్తారు, అంతా తెలుసు కదా మీకు. ఒకనొక టైంలో కుంతీదేవి చాలా బాధపడుతుంది. మహారాజులుగా ఉండాల్సిన వాళ్ళు వీళ్ళందరూ అనుకుంటుంటే పక్కన చూస్తే పక్కన 5 నవ్వుకుంటూ ఉంటారు, అన్నదమ్ములు 5 జోకులు వేసుకుని నవ్వుకుంటూ ఉంటారు. ఆవిడ వచ్చి అడుగుతుంది అర్జునుడిని, ఏంటమ్మా మీరందరూ ఇంత కష్టాల్లో ఉన్నారు, అసలు మీరు ఎక్కడ పడుకోవాలి, ఎక్కడ ఉండాలి, ఎలాంటి బట్టలు వేసుకోవాలి, ఎలాంటి నగలు వేసుకోవాలి, ఇవన్నీ మర్చిపోయి మీరు నేల మీద పడుకుంటున్నారు, ఆకుల మీద పడుకుంటున్నారు, దొరికిన పూలు పళ్ళు తింటున్నారు, ఇలా బతుకుతున్నారు, మీకు బాధ వేయట్లేదా అని. అర్జునుడు ఒక సమాధానం చెప్తాడు. మనకి బయట ఇన్ని ఉన్నాయి, ఇన్ని కావాలి అనుకుంటూ మనం ఉంటే వాటి వల్ల నాకు ఆనందం వస్తుంది అనుకుంటే నేను లైఫ్లో ఎప్పటికీ ఆనందంగా ఉండలేనమ్మా. నాకు ఆనందం అనేది లోపల ఉంది. ఎందుకు అంటే నా వాళ్ళు నాతో ఉన్నారు, మా అమ్మ నాతో ఉంది, నా అన్నదమ్ములు నాతో ఉన్నారు, నా భార్య నాతో ఉంది. లైఫ్లో ఎంత ఉన్నా ఏం వచ్చినా ఏం పోయినా వీళ్ళగా నాతో ఉండాలని కోరుకునేది. సో వీళ్ళు నాకు రూట్స్, నా రూట్స్ నాతో ఉన్నప్పుడు అవి వస్తాయి పోతాయి.
కష్టాలు అనేవి వస్తాయి పోతాయి, యాక్సెప్ట్. ఇప్పుడు కరోనా కూడా ఉందండి, అది వస్తుంది, ఎప్పటికైనా పోతుందిగా. సో మనం ఏవైతే మన రూట్ లెవెల్లో మనం ఫీల్ అవుతామో వాటి వల్ల మనకు ఆనందం కలగాలి తప్ప ఈ వచ్చిపోయే వాటి గురించి మనం పట్టించుకుంటూ పోతే మనకు ఆనందం లైఫ్లో కలగదండి. ఇట్ ఇస్ ఇంపాసిబుల్. సో హ్యాపీనెస్ ఇస్ సంథింగ్ విచ్ హ్యాస్ టు జనరేట్ ఫ్రమ్ ఇన్సైడ్. అది బయట మనం వెతుక్కున్నాము అంటే మనకి లైఫ్ లాంగ్ దొరకదు. సో ఇలాంటి విషయాలు ఇలాంటి వాళ్ళు తెలుసుకున్న తర్వాత నేనంతా అనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి నేనైతే పెద్ద కొత్తగా నేర్చుకుని పెద్దగా చూపిస్తున్న పాజిటివ్ వైబ్రేషన్ అనేది నా చుట్టూ ఉన్న పాజిటివ్ వైబ్రేషనే నాలో మీకు రిఫ్లెక్ట్ అవుతుంది, అంతకుమించి లేదు. ఇప్పుడు ఆర్టిస్ట్ లైఫ్ ఒక ఎత్తు పక్కన పెడితే, లెక్చరర్ లైఫ్ పక్కన పెడితే, రైటర్గా కూడా చేస్తున్నారు కదా సార్. రైటర్ మీన్స్ ఏమైనా సాంగ్సా లేకపోతే స్టోరీసా? యా, నేను ఒక సినిమాకి డైలాగ్స్ రాశాను, ఇంకా టైటిల్ ఫైనలైజ్ అవ్వలేదు. యా, వెరీ సూన్. ఈ కరోనా వల్ల కొంచెం ఒక చిన్న పాజ్లో ఉంది, ఇట్ విల్ కమ్ అవుట్ సూన్. సో నా రైటర్ యాంగిల్ కూడా మీకు త్వరలో బయటకు తెలుస్తుంది. యాజ్ అ డైలాగ్ రైటర్ సాంగ్స్ నేను రాస్తున్నాను. అంటే నేను జయ గారికి చంటిగాడి సినిమా టైంకి తెలుసు, అప్పటికి నేను రాస్తున్నాను సాంగ్స్. సో ఆవిడ తర్వాత సినిమాలో నన్ను లిరిసిస్ట్గా కూడా ఇంట్రడ్యూస్ చేశారు. కాకపోతే ఏంటంటే యాక్టింగ్ మీద ఎక్కువ ఫోకస్ ఉండేటప్పుడు నేను దాన్ని ఎక్కువ ప్రొజెక్ట్ చేయలేకపోయాను. బట్ నౌ ఐఎమ్ కమింగ్ అప్ విత్ ఒక యూట్యూబ్ ఛానల్తో టైప్ అయ్యాను. సో నేను రాసిన సాంగ్స్, పోయమ్స్ అవన్నీ కూడా ఐఎమ్ రికార్డింగ్ దమ్ అండ్ ఐఎమ్ వీడియో షూట్ చేస్తున్నాను వాటిని. సో వెరీ సూన్ యూ విల్ బీ వాచింగ్ మై అదర్ యాంగిల్ ఆల్సో. ఈ డైలాగ్ రాసేటప్పుడు ఎవరికన్నా మీరు ఊహించుకొని రాస్తారా సార్, లేకపోతే క్యాజువల్గానే ఇట్లా రాసేస్తూ ఉంటారు? డెఫినెట్లీ అండి. ఇప్పుడు వీ హ్యావ్ అ డిఫైన్డ్ స్ట్రక్చర్. ఇప్పుడు మనకు క్యారెక్టర్ ఒక సీన్ అనుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఒక 1 లైన్ ఆర్డర్ అని ఉంటుంది. సో మన కథలో జరిగే విషయాలన్నీ కూడా ఒక సీన్ అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తేజ్ వచ్చి కూర్చున్నాడు, ఆదిత్యతో మాట్లాడాలి, ఒక ఇంటర్వ్యూ చేసే సీన్ ఉంది. ఇంటర్వ్యూ చేసే సీన్లో ఆబ్వియస్లీ ఏం మాట్లాడతాం, అక్కడ ఆబ్జెక్ట్స్ ఏముంటాయి, అక్కడ అట్మాస్ఫియర్ ఎలా ఉంటుంది, దాని తగ్గట్టు బాడీ లాంగ్వేజెస్ ఎలా ఉంటాయి, వాళ్ళు వచ్చిన మూడ్ ఏంటి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఎవరితో గొడవ కూడా వచ్చాను, ఆ రావడం ఒక చిన్న విసుగు బాడీ లాంగ్వేజ్ వస్తాను. మీకు ఏదో ఒక సడన్గా తెలియకుండా ఒక చాలా మంచి విషయం జరిగింది మీ లైఫ్లో, మీరు ఒక చాలా హ్యాపీ మూడ్లో ఉంటారు. సో ఈ ఒక మనిషి ఆ మూడ్లో ఉన్నప్పుడు మాట్లాడేలా ఉంటాయి, ఒక మనిషి చాలా ఫ్రస్ట్రేట్గా ఉన్నప్పుడు మాట్లాడేలా ఉంటాయి. ఇది మనం ఊహించుకుని అక్కడ సీన్లో కంటెంట్ ఉంటుంది. ఒక 1 లైన్ ఆర్డర్లో మనకి బేసిక్ కంటెంట్ ఉంటుంది. ఏంటంటే వీళ్ళు మాట్లాడుకుంటూ గొడవ పడి వెళ్ళిపోయారు ఇక్కడ నుంచి. సో ఆ గొడవ పడడానికి ఎలా స్టార్ట్ అవుతుంది, రావడం గొడవ అయిపోతుంది. ఎంత ఫ్రస్ట్రేట్గా ఉన్నా కూడా ఫస్ట్ రాగానే మర్యాదగా మాట్లాడిన తర్వాత ఏదో ఒక చిన్న పాయింట్లో ఫ్రస్ట్రేషన్ స్టార్ట్ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ నాకు లైట్ నచ్చలేదని మా మమ్మీ పెట్టారంటే ఏదో అంటాడు. సో ఈ క్యారెక్టర్ ఇలా ఎందుకు అన్నాడు ఆదిత్య అనేవాడు, ఎందుకు బేసిక్లీ హీ హాస్ అ బ్యాక్గ్రౌండ్. సో తేజ్ అనే అతను ఎందుకు టక్కన రియాక్ట్ అవ్వలేదు, అతనికి ఒక బ్యాక్గ్రౌండ్ ఉంది. సో వీళ్ళు ఈ డిస్కషన్ అగ్రివేట్ సమ్వేర్ ఒక పాయింట్లో బ్రేక్ అవుతుంది. అది బ్రేక్ బయటికి వెళ్ళిపోయాడు. సో ఇది సీన్ అనుకోండి. సో దీన్ని తగ్గట్టుగా ఎలా కన్వర్జేషన్ రాస్తాం అనేది మనం ఆ సీన్ మనం ఊహించుకుని ఆ క్యారెక్టర్స్ యొక్క యాటిట్యూడ్, దాని కంటిన్యూటీ కూడా ఉంటుంది. అంటే ఇంతకుముందు ఎలా మాట్లాడేవాడు, ప్రతి మనిషికి ప్రతి క్యారెక్టర్కి ఒక క్యారెక్టరైజేషన్ ఉంటుంది. అందరూ అన్నీ చేసేసారు కదండి. ప్రతి మనిషి జోకులు వేయడు, సీరియస్గా ఉండడు, అరవడు, సందర్భాన్ని బట్టి మారుతూ ఉంటారు. అండ్ వాళ్ళకంటూ ఒక ఇండివిజువలిస్టిక్ క్యారెక్టరైజేషన్ ఉంటుంది. దాన్ని దృష్టిలో పెట్టుకుని డైలాగ్ రాయడం జరుగుతుంది. ఇది ఎవరైనా చేసే పని. ఎంత స్టోరీ ఉంటుంది అసలు ఒక డైలాగ్ రావడానికి, అన్నీ ఊహించుకోవాల్సి వస్తుంది. ఏమంటే ఒక సినిమానో లేకపోతే ఒక ప్రాజెక్ట్ వాట్ ఎవర్, అది వెబ్ సిరీస్ అవ్వచ్చు, సినిమా అవ్వచ్చు, సీరియల్ అవ్వచ్చు, వాట్ ఎవర్, కళ్ళకి సంబంధించినంత వరకు ఒక డ్యాన్స్ ఫామ్ అయినా అవ్వచ్చు, ఒక పాట అయినా అవ్వచ్చు, ఏది అంత ఈజీగా తయారవ్వదండి. ఎనీథింగ్ ఆర్టిస్టిక్, ఎనీథింగ్ క్రియేటివ్, దాని లోపల లాడ్ ఆఫ్ గ్రైండింగ్ జరుగుతుంది ఇంటర్నల్గా. అది బయటికి కనిపించకపోవచ్చు, బట్ చాలా జరుగుతుంది. ఇవన్నీ జరగగా వచ్చిన అవుట్పుట్ ఫైనల్గా ఇంకా అన్నీ కలిసి దానికి విజువల్గా, ఆడియోగా, బ్యాక్గ్రౌండ్ స్కోర్ అనండి, లేకపోతే ఆ సీన్ టెంపో అనివ్వండి, వాట్ ఎవర్, ఇవన్నీ కలిస్తేనే ఆ ప్రోడక్ట్ చాలా ఫ్రూట్ఫుల్ అవుతుంది. సో నథింగ్ ఈజ్ ఈజీ ఇన్ లైఫ్. ఓకే సార్, ఇంకోటి మా ఛానల్కి మిడిల్ క్లాస్ ఫాలోవర్స్ ఎక్కువ ఉన్నారు సార్. సో వాళ్ళకి చిన్న డౌట్స్ ఉంటాయి. సో వాళ్ళందరి కింద కామెంట్స్లో పెడుతుంటారనమాట, నెక్స్ట్ ఎవరైనా స్ట్రగుల్ అయ్యి మంచి స్టేజ్ ఉన్న స్టార్ వస్తే క్వశ్చన్స్ అడగమని చెప్పేసి. ఇప్పుడు మీరు చెప్పారు సార్ ఆర్టిస్ట్కి ఇంపార్టెన్స్ ఏంటంటే యాక్టింగ్ అని చెప్పారు. చాలామంది యాక్టింగ్ ఇంపార్టెంట్ కాదు, డబ్బు కానీ, పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ కానీ, సినిమా బ్యాక్గ్రౌండ్ కానీ ఉంటేనే అవకాశం ఉంటుంది, ఎంత టాలెంట్ ఉన్నా ఎవరు దేకారంటారు. దాని మీద మీ అభిప్రాయం ఏంటి? నిజమేనండి, ఏ ఉన్నా కూడా టాలెంట్ లేకపోతే ఎవరైనా దేకరు, అది కరెక్టే. ఇప్పుడు నేను అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది, మీరు అన్న దాంట్లో ఒక పాయింట్ ఉంది. మేబీ డబ్బు ఉన్నా లేదా పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ లేదంటే సినిమా బ్యాక్గ్రౌండ్ ఏదన్నా కూడా ఒక అవకాశం రావచ్చు అండి. ఇట్ డజంట్ మీన్ ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఇట్ ఈస్ నాట్ జస్ట్ అబౌట్ అ బిగినింగ్. దానికంటే ఒక ట్రావెల్ కావాలండి. ఒక సినిమా చేయొచ్చు, 2 సినిమాలు చేయొచ్చు, 3 సినిమాలు చేయొచ్చు. ఎన్ని సినిమాలు చేయగల టాలెంట్ లేకపోతే ఆడియన్స్ నచ్చాలి కదా. ఎండ్ ఆఫ్ ది డే ఆడియన్స్కి కనెక్టివిటీ అనే ఫ్యాక్టర్ లేకపోతే ఎన్ని సినిమాలు పెట్టి ఒక మనిషిని పెట్టి చేయగలరు ఎవరైనా కూడా, చేసేవాళ్ళకి విసుగొచ్చేస్తుంది. సో వీటన్నిటికీ అండర్ కరెంట్గా కావాల్సిన పొటెన్షియలే. అఫ్కోర్స్ డెఫినెట్లీ మీరన్న ఈ డబ్బులు కానీ, లేదంటే పేరెంట్స్ కానీ, పెద్దవాళ్ళు కానీ, లేదంటే పొలిటికల్గా కానీ అట్లీస్ట్ సమ్ కైండ్ ఆఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉంటే మేబీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. స్టార్ట్ చేయడానికి వాళ్ళకున్న కాంటాక్ట్స్ వల్ల, వాళ్ళకున్న బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ వల్ల
మేబీ ఒక ప్లాట్ఫామ్ క్రియేట్ అవుతుంది. ఇట్ మైట్ స్ట్రెచ్, ఒక చిన్న మైలేజ్ ఉంటుంది. బట్ ఆ మైలేజ్ ఎక్స్టెండ్ అవ్వాలి అంటే ఎవరంతటి వాళ్ళకి ఇండివిజువల్గా ప్రూవ్ చేసుకోవాల్సిందేనండి. ఇప్పుడు మన ఇండస్ట్రీలోనే ఎంతమంది, మన ఇండస్ట్రీనే కాదు పొలిటికల్గా మీరు చూసినా సరే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పొలిటికల్గా ఒక పెద్ద పొలిటీషియన్ ఉన్నాడండి, వాళ్ళ ఫ్యామిలీ నుంచి ఒక ఆయన బయటకు వస్తారు, లేకపోతే ఇంకొక ఆవిడ బయటకు వస్తుంది. వాళ్ళకు వాళ్ళ ఫాదరు వాళ్ళ మదరు వాళ్ళు ఎవరు ఉన్నారు కాబట్టి బయటకు వచ్చి ఉండొచ్చు, కానీ వాళ్ళకంటూ ఇండివిజువల్ కేపబిలిటీ లేకపోతే ఎన్నాళ్ళు కంటిన్యూ అవ్వగలుగుతారు? సినిమాలోనే అంతే, ఎక్కడైనా ఒకటే ఫండా అండి, ఎవరికైనా ఒకటే. బేసిక్ అంటే వాళ్ళ పొటెన్షియల్ ఉండాలి. అది పొలిటికల్గా అంటే ఆ పొలిటికల్గా ఇంక్లినేషన్ ఉండగలగాలి, అంటే ఏదైనా పనిని సరిగ్గా చేయగలిగే సమర్థత ఉండగలగాలి, ఇక్కడ బాగా యాక్ట్ చేయగలిగే సమర్థత ఉండగలగాలి. సో అలా వాళ్ళ ఫీల్డ్స్లో ఎవరికైనా సరే వాళ్ళ కోర్ కాంపిటెన్స్ అంటాం, అంటే ఒక వృత్తికి సంబంధించిన ఒక ఎలిమెంట్ ఉంటుంది. మన యాక్టింగ్ సినిమాలకి లేదా టీవీకి సంబంధించి యాక్టింగ్ అనేది మనకు హీరో ఆర్టిస్ట్ అనుకోండి, ఆ పేర్లోనే ఉంది కదా. సో వాడికి ఆర్టిస్టిక్ వాల్యూస్ ఉండగలగాలి, అలా ఉన్నప్పుడు అవుతాయి. మిగతావన్నీ దేర్ ఆల్ యాడ్ ఆన్స్. నేను ఇందాక చెప్పిన 6 ప్యాక్లు హైట్లు ఇవన్నీ కూడా అన్నీ కూడా యాడ్ ఆన్సే. మంచి అందంగా ఉండడమో, లేకపోతే మంచి హెయిర్ స్టైల్ ఉండడమో, మంచి బాడీ ఉండడమో, దేర్ ఆల్ యాడ్ ఆన్స్, బట్ దే ఆర్ నాట్ ఎవ్రీథింగ్. బీయింగ్ డెఫినెట్లీ ఐ స్టిల్ స్టాండ్ బై ద వర్డ్, ఇట్ ఈస్ ద పొటెన్షియల్ ఆర్ ద క్యాలిబర్ టు పర్ఫామ్. ఇంకోటి నాకు వచ్చిన కామెంట్స్లలో సార్, కొంతమంది సినిమాలో ట్రై చేయాలన్న వాళ్ళు యాక్టింగ్ క్లాసెస్కి వెళ్తారు, యాక్టింగ్ నేర్చుకుంటారు. ఇప్పుడు యాక్టింగ్ అనేది ఏందో మాకు తెలీదు, కానీ సినిమాలో చేయాలని ఇంట్రెస్ట్ ఉంటుంది. మా యాక్టింగ్ స్కిల్స్ డెవలప్ చేసుకోవాలంటే మేము ఎలా, వితౌట్ ఎనీ ఇన్స్టిట్యూట్, ఓన్గా? ఏమండి, దిస్ ఈజ్ నాట్ సచ్ ఎ ఫీల్డ్ వేర్ ఇప్పుడు నేను డాక్టర్ అవ్వాలంటే మెడిసిన్ చదవాలి, డాక్టర్ అవ్వచ్చు. ఐఏఎస్ అవ్వాలంటే సివిల్స్ చేస్తే ఐఏఎస్ అవ్వచ్చు. బట్ దిస్ ఇస్ అ క్రియేటివ్ ఫీల్డ్ అండి, దీనికి ఒక డిఫైన్డ్ స్ట్రక్చర్ లేదు. అలా అని యాక్టింగ్ నేర్చుకున్న వాళ్ళే గొప్పవాళ్ళు అయ్యారని కాదు, యాక్టింగ్ స్కూల్ వెళ్ళని వాళ్ళు ఎంతమంది ఎంత గొప్ప సూపర్ స్టార్స్ అవ్వలేదు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ జస్ట్ లెర్నింగ్, డెఫినెట్లీ లెర్నింగ్ విల్ హెల్ప్. ఇప్పుడు శకుంతల దేవి ఒక ఆవిడ ఉన్నారండి, మ్యాథమెటిషియన్. ఆవిడ ఏ స్కూల్కి వెళ్ళలేదే, మరి ఆవిడకి ఎలా వచ్చింది అంత గొప్ప మ్యాథమెటిక్స్? షీఈస్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ మ్యాథమెటిక్స్ ఇన్ ద వరల్డ్, రాదర్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్. అంటే ఒక టైంలో ఆవిడని హ్యూమన్ కంప్యూటర్ అని కూడా చెప్పేవాళ్ళు. మరి ఆవిడ స్కూల్ కూడా వెళ్ళలేదు, మరి ఎట్లా డెవలప్ అయింది? ఎంతమంది డైరెక్టర్స్, అసిస్టెంట్ డైరెక్టర్గా పని చేయకుండా డైరెక్టర్స్ అయిపోయిన వాళ్ళు ఎంతమంది లేరు మనకి? యాక్టింగ్ స్కూల్కి వెళ్ళకుండా హీరోలు అయిన వాళ్ళు ఎంతమంది లేరు? వెళ్ళిన వాళ్ళు ఉన్నారు. సో ఇట్ ఈస్ నాట్ అబౌట్ మనం ఎక్కడికి వెళ్ళామంటే ఎక్కడికి వెళ్ళినా నేర్చుకునే అవకాశం ఉంటుందండి, కానీ ఎండ్ ఆఫ్ ది డే అది మనలో టాలెంట్ ఉండగలగాలి. ఇప్పుడు నాకు తెలియదు అంటే దానికి వీ డోంట్ హ్యావ్ అన్ ఆన్సర్, వీ కెనాట్ హెల్ప్ ఇట్ అవుట్. అది ఎలా చేయాలో ప్రాక్టీస్ చేయాలండి, నథింగ్ కమ్స్ ఈజీలీ. ఇప్పుడు ఎంత పెద్ద స్పీకర్ అయినా, ఎంత పెద్ద యాక్టర్ అయినా, ఎవరైనా సరే ఎనీథింగ్ బిఫోర్ దే డూ దే ప్రాక్టీస్. అది మనకి బయటికి చెప్పచ్చు, తెలియకపోవచ్చు అండి. ఇప్పుడు ఒక టేక్ చేసే ముందర అమితాబ్ బచ్చన్ గారు లాంటి వాళ్ళు, చిరంజీవి గారు లాంటి వాళ్ళు ఒక రిహార్సల్ చేసుకుంటారు కదండి. ఇట్ ఈస్ అ మోడ్ ఆఫ్ ప్రాక్టీస్, ఎవరైనా అంతే కదండి. సో ఇట్స్ ఆల్ మ్యాటర్ ఆఫ్ ప్రాక్టీస్. అంటే వాళ్ళకి ఏంటంటే వాళ్ళ ఎక్స్పర్టీస్కి ఎక్కువసార్లు ప్రాక్టీస్ చేయక్కర్లేదు, హ్యాండ్స్ ఆన్ ఉంటారు. బట్ కొంతమందికి అంటే దే మే నీడ్ మోర్ ప్రాక్టీస్. సో మనకి ఈజ్ రావడం కోసం, అది కమ్యూనికేట్ చేయగలిగే కెపాసిటీ రావడం కోసం మేబీ ఇనీషియల్గా ఎక్కువ ప్రాక్టీస్ చేయాల్సి వస్తుంది. క్రికెట్లో నెట్ ప్రాక్టీస్ అంటాం మనం. ఎందుకు నెట్ ప్రాక్టీస్ చేస్తే డైరెక్ట్గా మ్యాచ్కి వచ్చేయచ్చు కదా. సో మనకు ఆ మూమెంట్ రావాలి. ఇప్పుడు క్లాసికల్ డాన్స్లో కొన్ని ప్రాక్టీస్లు చేస్తారు, చాలా ఎక్కువ స్ట్రెచ్ చేయిస్తారు. అంటే ఇప్పుడు ఈ చెయ్యి ఇలా ఉందనుకోండి, ముద్రలో పెట్టాలనుకుంటే ఇలా పెట్టిస్తారు, లేదా ఇలా పైకి పెట్టిస్తారు. ఎందుకు అంత పైకి పెట్టించడం? మామూలుగా ఇక్కడ పెట్టించచ్చు కదా. అంటే మామూలుగా ఉన్నప్పుడు అక్కడ చేస్తే రేపు పొద్దున ఈ నగలు గేగలన్నీ వేసుకుని స్టేజ్ మీదకి వెళ్ళి అరగంట సేపు డాన్స్ చేయాలంటే అది ఆటోమేటిక్గా ఇక్కడి నుంచి ఇక్కడికి వస్తుంది. ఇక్కడే పెట్టారనుకోండి, ఇక్కడ కూర్చుంటుంది అది. సో అలాంటివి జరగకుండా ఏంటంటే దట్ ప్రాక్టీస్ విల్ ఆల్వేస్ హెల్ప్. సార్, ప్రతి ఒక్కరికి గోల్ ఉంటుంది లైఫ్లో, నేను ఇక్కడ రీచ్ అవ్వాలి, ఇది చేయాలి, ఇలా ఉండాలి. సో ఆదిత్య సార్కి కూడా ఏదైనా గోల్ ఉందా, లేకపోతే అలా అనుకున్న గోల్కి రీచ్ అయ్యారు? ఏమండి, నేను ఇందాక ఎవరినైతే గురువుగా చెప్పాను, అఖిల నాగేశ్వరరావు గారు, అమితాబ్ బచ్చన్ గారు, అలాంటి వాళ్ళే మేము ఇంకా లైఫ్లో నేర్చుకుంటున్నాం అని స్టేట్మెంట్లు చెప్పారండి. సో నేనంతా నథింగ్. ఎవ్రీ డే ఈజ్ ఎ లెర్నింగ్ ప్రాసెస్. అది ఎవరికైనా సరే, ఎంతటి వాళ్ళైనా అదే వాళ్ళు అలా ఒప్పుకోవడం వాళ్ళ గొప్పతనం. నిజానికి దే ఆర్ లైక్ ఎవరెస్ట్. ఇప్పుడు అమితాబ్ బచ్చన్ అనే మనిషి మనం చూస్తానండి, యూ టేక్ అన్ యాడ్, హీఈస్ ట్రాన్స్ఫార్మింగ్ విత్ జనరేషన్ అండి. ఆయన కాలంతో పాటు ఆయన మారిపోతున్నాడు. హీఈస్ బికమింగ్ మోర్ అండ్ మోర్ యంగ్. ఎంత ట్రెండీ అయిపోతున్నాడు ఆయన, ఎంత అప్డేట్ ఉంటున్నాడు అసలు ఆయన. అంటే దట్ ఈస్ వాట్ యూఆర్ సపోజ్ టు లెర్న్. దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్, ఇట్ ఇస్ అ జర్నీ. సక్సెస్ అనేది గోల్ అంటే అదేదో ఒక పాయింట్ కాదండి. ఇప్పుడు నేను నిజంగా రేపు నాకు కావాల్సినట్టు ఒక మంచి క్యారెక్టర్ చేయాలనుకుంటుంది, లైఫ్ డజంట్ ఎండ్ దేర్, ఇట్ ఇస్ జస్ట్ వన్ మోర్ స్టెప్ టు ద జర్నీ. ఇదేదో మనం విజయవాడ వెళ్దాం అనుకుంటున్నాం, లేదా వరంగల్ వెళ్దాం అనుకుంటున్నాం కాదు కదా. ఇట్ ఇస్ అ ప్రాసెస్. ఇట్స్ ప్రాసెస్. ఆ ప్రాసెస్లో బోల్డ్ మైండ్ స్టోన్స్ తగ్గుతుంటే వాటి వల్ల మనం ఇంకా జాగ్రత్త పడుతూ ఇంకా బాగా ఎదగడానికి ట్రై చేయాలి తప్పితే దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. నాకు ఇది నా గోల్ అయిపోయింది, నా ఎండ్ అయిపోయింది ఎవరైనా చెప్పారంటే ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ ట్రూత్, డెఫినెట్లీ నాట్ ట్రూత్. డైరెక్టర్ తేజ సార్కి మీకు ఏదో డిస్కషన్ అయింది, సార్ దగ్గర మీరు వెళ్ళే ముందు కొంచెం మిమ్మల్ని అందరు భయపెట్టారు అంటే ఏ విషయంలో భయపెట్టారు, ఎలా సార్? అంటే తేజ గారు ఏంటి అంటే ఆయనకి క్రియేటివ్గా ఆయన ఎంత మంచి డైరెక్టర్ అని పేరుందో
ఆయన మీద ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఏంటి అంటే ఆయన ఊరికి తిడతారని ఒక చిన్న మిస్కన్సెప్షన్ ఉంది. సో ఆ ఆస్పెక్ట్లో భయపెట్టారు నన్ను ఒకళ్ళిద్దరు. నేను ఆయనతో కూడా చెప్పాను. ఆయన అడిగారు ఇన్ఫ్యాక్ట్, ఏమంటే నా గురించి అని చెప్పారా మీకు, నాతో ఒక జాగ్రత్తగా ఉండమని చెప్పారు అంటే, చెప్పారు సార్ అని కూడా చెప్పాను. సో బట్ ఒకటి ఈజ్ అ వెరీ నైస్ పర్సన్, నో డౌట్. ఇన్ఫ్యాక్ట్ నేను స్ట్రగుల్ అయిన టైంలో, అంటే నేను హీరోగా యాక్ట్ చేసేసింది, హీరో అయిన తర్వాత యాక్ట్ చేసిన తర్వాత ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసుకున్న తర్వాత మళ్ళీ చేద్దాము నన్ను మర్చిపోయారు అందరూ అనుకున్న టైంలో వాస్తవానికి నాకు అందరికన్నా చాలా చాలా ఎక్కువ సపోర్ట్ చేసిన తేజ గారేనండి. సో ఆయనతో నాకు ప్రాబ్లం ఉందని నేను అనుకోవట్లేదు. ఒకవేళ ఏదైనా ఉందంటే ఆయన అభిప్రాయం తప్పితే, బట్ ఐ డెఫినెట్లీ హ్యావ్ నథింగ్ అగేన్స్ట్ హిమ్. సార్ ఇప్పుడు చాలామంది యాక్టర్స్ ఉంటారు, వాళ్ళకి అవకాశాలు రానప్పుడు ఏదో రకంగా రాంగ్ డిసిజన్స్ తీసుకుంటారు, చాలా ప్లేస్లలో చూసాము. సో మీరు అట్లా ఎప్పుడన్నా అవకాశాలు రానప్పుడు నాకు అవకాశం వస్తే బాగుండని మీరు అవకాశం కోసం అడగడం కానివ్వండి, ఎవరికన్నా మెసేజ్ పెట్టడం కానీ ఇలాంటివి జరిగినాయి? మీరు ఇందాక మీకు చెప్తుంది అదేనండి, నేను ఒక టైంలో స్ట్రగుల్ అయ్యాను, దాంట్లో తేజ గారు హెల్ప్ చేశారు అన్న విషయం కూడా. ద పాయింట్ ఇస్ దిస్ ఓన్లీ. అక్కడ ఏంటంటే నేను ఒక టైంలో నేను ఎడ్యుకేషన్ కోసం బ్రేక్ తీసేసుకున్నాను. ఒక 5 years గ్యాప్ వచ్చింది. ఆబ్వియస్లీ 5 years మనకు కనిపించకపోతే మార్కెట్లో మర్చిపోతారు. సో నన్ను మర్చిపోయారు, నేను చేస్తాను అని నాకు హూ విల్ కమ్ ఫార్వర్డ్. నేను రన్నింగ్లో ఉంటే నాకైనా సక్సెస్ ఉంటే నేను ఎవరో ఒకరు వస్తారు. బట్ వెన్ ఐమ్ నాట్ సీన్, అవుట్ ఆఫ్ సైట్ ఇస్ అవుట్ ఆఫ్ మైండ్. వెన్ ఐమ్ నాట్ సీన్, సో ఐ వాంటెడ్ టు మేక్ పీపుల్ నో దట్ ఐమ్ బ్యాక్. సో ఆ ప్రాసెస్లో చాలా మందిని కలిశాను, నేను అందరిని కలిశాను. అంటే మరి ఫోటోలు పట్టుకుని తిరిగినట్టు కాదు, కానీ డెఫినెట్లీ అందరిని కలిసి నేను చేద్దాం అనుకుంటున్నానండి. నేను కమ్యూనికేట్ చేశాను, చాలామందికి చెప్పాను, చాలామందికి ఫోన్లు చేశాను, మెసేజెస్ చేశాను, వెళ్ళి కలిశాను కొంతమందిని. ఈవెన్ ఐ డిడ్ డూ దాట్. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ గెటింగ్ వర్క్, అంతే, అంతకుమించి నథింగ్ అవుట్ ఆఫ్ ద బాక్స్. ఇప్పుడు ప్రెసెంట్ ఏమైనా ప్రాజెక్ట్ చేస్తున్నారా సార్ మీరు? మొన్నటిదాకా చేశానండి, కరోనా ముందు వరకు అయినాయి. తెలుగులో ఒకటి, తమిళలో ఒకటి చేశాను. బట్ ఈ కరోనా వల్ల 2 క్లోజ్ అయిపోయిన ప్రాజెక్ట్స్. సో ప్రస్తుతానికి నెక్స్ట్ ఇంకా ఒక వెబ్ సిరీస్ ఒక డిస్కషన్లో నడుస్తుంది. ఏమో మరి షూటింగ్స్ ఎప్పుడు స్టార్ట్ అవుతాయో చూడాలి పరిస్థితి. ఇప్పుడు సడన్గా ఆదిత్య సార్కి రోడ్డు మీద ఎవరైనా చూసి అన్న మీరు హీరో కదా, నాకు ఒక సినిమాలో ఛాన్స్ ఇవ్వచ్చు కదా, ఆ టైప్ ఆఫ్ ఎక్కడన్నా సీన్స్ జరిగినాయి సార్? అవుతుంటాయి, ఎందుకంటే రెగ్యులర్గా అవుతుంటాయి. మనకి సిగ్నల్స్ దగ్గర ఎక్కడ ఆగినా కూడా, చెక్ పోస్ట్ దగ్గర ఆగినా కూడా కనిపించి అడుగుతుంటారు. అలా అడిగిన వాళ్ళకి ఎవరికైనా అవకాశం ఇప్పించారా సార్? అంటే అది అలా ఇట్ ఇస్ నాట్ దట్ ఈజీ అండి, నాట్ పాసిబుల్. ఇన్ఫ్యాక్ట్ ఐఎమ్ నాట్ ఇన్ ది ఏరియా ఆఫ్ అపాయింటింగ్ పీపుల్. ఇప్పుడు నేను ఒక జాబ్ ఇచ్చేది ఒకరు ఇచ్చే పరిస్థితులు లేను. నాకు తెలిసిన వాళ్ళల్లో అట్లీస్ట్ ఒక మనిషి అంటే నాకు తెలుస్తుంది. ఒక మనిషిని రోడ్డు మీద చూసేసి వెళ్ళి చాలా మంచి ఆర్టిస్ట్ అని చేయలేను కదండి. సో ఇట్ ఇస్ ఆల్ మ్యాటర్ ఆఫ్ మళ్ళీ రౌండింగ్ అప్ ఒకటే పాయింట్కి ఏమొస్తానంటే అది యాక్టింగ్ పొటెన్షియల్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో నిజంగా అలా ఉండేవాళ్ళు ఎవరు నాకు ఎప్పుడైనా షేర్ చేస్తే, అలా అడిగితే నేను అలా చేసిన సందర్భాలు ఉన్నాయి. అంతేగాని రోడ్డు మీద కనిపించేసి నాకు చెప్పంటే ఎలా చెప్తానండి. సార్ మీ హాబీస్ ఏంటి? మై హాబీస్ పాటలు రాస్తుంటానండి, పాటలు వింటూ ఉంటాను. ఐ మోర్ ఇంటూ సాంగ్స్. ఎలాంటి పాటలు వింటుంటారు? యూజువల్లీ మెలోడీస్ బాగా ఇష్టపడతాను. మెలోడీస్. యా. మీరు వినే పాటలకి, మీరు ఉన్నప్పుడు ఉన్న పాటలకి, ఇప్పుడు ప్రెజెంట్ పాటలకి డిఫరెన్స్ ఏముంది సార్? మారుతుంది. యాజ్ ఐ సెడ్, జనరేషన్ కీప్స్ చేంజింగ్ అండి. సో మెలోడీ ఈజ్ ఆల్వేస్ దేర్. అది ఎప్పుడైనా ఉంటుంది మెలోడీ. ఇట్ ఈస్ ఆల్వేస్ దేర్. కొంచెం ఇన్స్ట్రుమెంటేషన్ కొంచెం ఎక్కువైంది, అంటే కంపేర్ టు ది ఓల్డర్ టైమ్స్. అంటే లిరికల్ ప్రెసెన్స్తో పాటు ఇన్స్ట్రుమెంటల్ ప్రెసెన్స్ చాలా ఎక్కువైంది. లేదా ఐ షుడ్ సే ఇన్స్ట్రుమెంటల్ ప్రెసెన్స్ హ్యాస్ ఓవర్టేకెన్ ది లిరికల్ ప్రెసెన్స్. మీ లైఫ్లో ఎప్పుడన్నా నేను టైం వేస్ట్ చేశాను, టైం వేస్ట్ చేస్తున్నాను, టైం వేస్ట్ చేయకూడదని ఎప్పుడన్నా అనుకున్నాను? చాలాసార్లు అనుకున్నాను. ఎవరు అనుకోరండి, ఎవరైనా అనుకుంటారు. ఏదో ఒకటి చేయాలి. యా, డెఫినెట్లీ. నేను కరోనా టైంలో చాలా అనుకున్నాను, అరే చాలా టైం అయిపోతుంది, ఏం చేయట్లేదు, సరిగా చేయట్లేదు అని చెప్పి. సో ఇట్స్ క్వైట్ న్యాచురల్. గ్యాప్ ఎక్కువ వచ్చినప్పుడు ఆఫీస్ సరిగ్గా చేయాలనుకున్నప్పుడు ఏదో చేసి తీరాలనే ఫీలింగ్ వస్తుంది కదండి. యా, డెఫినెట్లీ ఎస్. అంటే చిన్న వర్క్లు అవుతూ ఉంటాయి, ఏదో ఒకటి నడుస్తూ ఉంటుంది, కానీ బట్ యా, అది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా నేను సరైనది చేయట్లేదు, ఇంకా ఎంతకన్నా బెటర్ ఏదో చేయాలి అన్న దట్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ ఇస్ ఆల్వేస్ దేర్. ఐ థింక్ దట్ ఈస్ సక్సెస్ అండి. మనిషికి సక్సెస్ అంటే ఏంటి అంటే ఒక గుర్తింపు రావడం, ఒక డబ్బులు రావడం మాత్రమే కాదు. దే ఆర్, యాజ్ ఐ సెడ్, దే ఆర్ పార్ట్స్ ఆఫ్ జర్నీ. రియల్ సక్సెస్ ఇస్ టు కీప్ మూవింగ్. వచ్చి రాగానే షాకింగ్ న్యూస్ చెప్పారు మీరు, మీకు మ్యారేజ్ అయిందని. మ్యారేజ్ అయిందని ఒక షాకింగ్, అంటే ఆడవాళ్ళకి, మీకు ఫాలో అయ్యే గర్ల్స్కి, మిమ్మల్ని లవ్ చేసే వాళ్ళకి, ఎవరన్నా చూసి లవ్ చేస్తారు కదా సార్, అరే ఈయన నా డ్రీమ్ చేసేది లవ్ ఎందుకు అవుతుంది? ఇవాళ రేపు అలాగే జరుగుతున్నాయి, ఆన్లైన్ ప్రేమ. అంటే మన ప్రేమ అని పేరు పెట్టేస్తాం కానీ, సో చూస్ చేసేది లవ్ కాదు, చూస్ చేసేది అట్రాక్షన్. కొంతమంది ఆడవాళ్ళకి గుండెలు పేలిపోయింటాయి పాపలకి, వచ్చి రాగానే పెళ్ళి అయిందన్నారు, ఒక షాకింగ్ న్యూస్, మళ్ళీ పాప అన్నారు. సార్ మీది లవ్ మ్యారేజా, అరేంజ్ మ్యారేజా? అరేంజ్ మ్యారేజ్. ఈ జనరేషన్లో చాలామంది లవ్ మ్యారేజ్కి ప్రిఫరెన్స్ ఇస్తున్నారు కదా సార్? పర్సనల్ చాయిస్ అండి, ఎవరి చాయిస్ వాళ్ళది. ఇది కరెక్ట్ తప్పని చెప్పడానికి ఎవరు, హూస్ ఎలిజిబుల్, అంతే. ఎనీథింగ్ ఇస్ రైట్. నిజంగా ఒక అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకుంటే గుడ్, ఇఫ్ దే ఆర్ హ్యాపీ, ఎండ్ ఆఫ్ ద డే ఇట్ ఇస్ ఫైన్, ఇట్ ఇస్ దేర్ థింగ్.
సో ఫైనల్గా సార్ స్ట్రగుల్ అయ్యే పీపుల్స్కి మీ తరపు నుంచి అవకాశాల కోసం ఎదురు చూసే అవకాశాలు రాని వాళ్ళకి డిసప్పాయింట్లు ఉన్న వాళ్ళకి మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు? వెల్, డిసప్పాయింట్ అయ్యే వాళ్ళకి ఒకటే చెప్పదలుచుకున్నానండి, నథింగ్ ఇస్ పర్మనెంట్. లైఫ్లో అందరూ డిసప్పాయింట్ అయిన వాళ్ళే. మనం ఎవరెవరైతే రోల్ మోడల్గా ఫీల్ అవుతున్నామో, ఎవరెవరైతే దేవుళ్ళుగా ఫీల్ అవుతున్నామో, అలాంటి వాళ్ళందరూ కూడా లైఫ్లో డిసప్పాయింట్ అయిన వాళ్ళే. కానీ డిసప్పాయింట్మెంట్లో ఉండిపోకూడదు, దట్ ఈస్ ఇంపార్టెంట్. కొంచెం టైం తీసుకోవచ్చు. ఇప్పుడు ఒక దెబ్బ తగులుతుందండి, ఇవాళ దెబ్బ తగిలిన తర్వాత రేపు పొద్దునకి మళ్ళీ డ్యాన్స్ చేయాలంటే కష్టం కదా. దానికంటూ కొంచెం స్పేస్ ఇవ్వాలి. థింగ్స్ విల్ గెట్ ఓవర్, డెఫినెట్లీ థింగ్స్ విల్ గెట్ ఓవర్. ఎనీథింగ్ చాలా పెద్ద పెద్ద జరిగినప్పుడే విషయాలు థింగ్స్ విల్ గెట్ ఓవర్ అండి. మనం అట్లాంటిది ఏదో ఒక అవకాశం రాలేదనో, ఒక అనుకున్నది జరగలేదనో బాధేస్తుందండి. ఎంతటి వాళ్ళకైనా బాధేస్తుంది. ఎందుకంటే వీ హ్యావ్ అ హోప్ ఆన్ దాట్. మనం అనుకున్నది జరగలేదు అంటే ఒక పాజిటివ్ వైపుతో ముందుకెళ్ళాలి. మేబీ సంథింగ్ బెటర్ ఇస్ అవైటింగ్. లేదా ఆన్ ది అదర్ సైడ్ ఎందుకు అలా జరిగిందో మనల్ని మనం చెక్ చేసుకోగలగాలి. ఆ తప్పు మళ్ళీ చేసుకోకుండా ఉండగలగాలి. అంతే తప్ప మనం కూరుకుపోతే ఒక దాంట్లో ఎండ్ ఆఫ్ ది డే మనమే కోల్పోతున్నాం తప్ప ప్రపంచం ఆగట్లేదు విషయం రిలీజ్ అవ్వాలండి. ఇప్పుడు నాకు ఒకటి జరగలేదండి, నేను బాధపడతా, ఇవాళ బాధపడతా, రేపు బాధపడతా, ఎల్లుండి బాధపడతా. ఈ సంవత్సరం అంతా బాధపడితే కూర్చున్నాను అనుకోండి, ప్రపంచం ఆగిపోద్దా? ప్రపంచం తిరుగుతూనే ఉంటుంది, నేనే ఆగిపోయాను. సో వీ హ్యావ్ టు గెట్ ఆన్ విత్ ద ఫ్లో. దాంట్లో మనం మళ్ళీ ఎలా పుంజుకుని ఎంత త్వరగా మనం ఇఫ్ యూ కెన్ రిట్రీవ్ అండ్ రివైవ్, దట్ ఈస్ అ గుడ్ థింగ్. అంతే తప్ప ఒక పాయింట్ సక్సెస్ అయినా అంతేనండి. ఇప్పుడు ఒక సక్సెస్ వచ్చేసింది కదా అని చెప్పి సెలబ్రేట్ చేసుకుంటూ మనం ఏళ్ళ తరబడి గడిపేసాం అనుకోండి, మర్చిపోతారు జనం. ఏది జరిగినా వీ హ్యావ్ టు కమ్ బ్యాక్. ఒక బొమ్మ ఉంటుంది, మీకు తెలుసో తెలీదు, నా చిన్నప్పుడు నా పేరు తెలియదు, నా కింద ఒక మ్యాగ్నెట్ ఉంటుంది, ఒక డాల్, దాని ఏదో అంటారు, బాబీ డాల్ ఏదో అంటారు. దాన్ని మనం కొడితే కింద పడిపోతుంది, కానీ అదే ఆటోమేటిక్ బైక్ లేచేస్తుంది. మన ఇటు కొడితే అటు పడుతుంది, ఇటు కొడితే ఇటు పడిపోద్ది. మనం దాన్ని తిరగేసి పెట్టాం అనుకోండి, తిరిగిపోద్ది, కానీ మళ్ళీ సెట్ అయిపోతుంది. అంటే ఏంటి, లైఫ్లో కూడా అంతే. మనకి ఒక తగిలినప్పుడు పడాలి, మంచిదే. ఎగరేస్తే ఎగురుతాం, మంచిదే. బట్ మళ్ళీ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు అవర్ నార్మల్సీ. దట్ షుడ్ నాట్ బి టూ లేట్. దానికి మనకి మెయిన్గా కావాల్సింది ఏంటి అంటే, మనం ఇన్నర్గా నమ్మే కొన్ని ప్రిన్సిపల్స్ ఉండాలి. కమ్ వాట్ మే ఐ విల్ గెట్ బ్యాక్ అనే ఒక స్ట్రాంగ్ ఫీలింగ్ ఉండగలగాలి. ఫ్యామిలీ సపోర్ట్ ఉండాలండి, మంచి ఫ్రెండ్స్ ఉండాలి. ఫ్రెండ్స్ అంటే నాట్ జస్ట్ పార్టీ చేసుకోవడానికో లేదంటే చప్పట్లు కొట్టడానికో కాదు. నిజంగా మనం తప్పు చేస్తే మనకి ఒక లాగలు ఎంపగా కొట్టి నువ్వు చేసిన తప్పు అని చెప్పగలిగే ఫ్రెండ్ ఒకటి ఉండాలి లైఫ్లో. అట్లీస్ట్ మనకంటూ మనల్ని నమ్ముకుని, మనకి వాళ్ళు ఇంపార్టెంటు, వాళ్ళకి మన ఇంపార్టెంటు, నా ప్రెజెన్స్ దట్ మేక్స్ లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఫర్ దెమ్. మనల్ని లైఫ్గా ఫీల్ అయ్యే వాళ్ళు మనతో ఉన్నారు అనే రియలైజేషన్ ఉండేలాంటి వాళ్ళు ఫ్యామిలీ మనకు ఉండాలండి. సో మన ప్రిన్సిపల్స్, మన ఫ్రెండ్స్, మన ఫ్యామిలీ, అండ్ ఇలాంటివి ఉండగలిగితే ఐ థింక్ పీపుల్ విల్ గెట్ బ్యాక్. మనమే ఋషులం కాదు కదండి, ఏం జరిగినా కూడా ఏం పర్లేదు అట్ పీస్ అనుకోవడానికి. వి విల్ హ్యావ్ సఫరింగ్స్, వి విల్ హ్యావ్ ఎక్సైట్మెంట్స్, బట్ ఓన్లీ థింగ్ ఇస్ వీ హ్యావ్ టు కమ్ బ్యాక్ టు నార్మల్సీ. థ్యాంక్ యూ సో మచ్ సార్, ఇన్ని మంచి విషయాలు పంచుకున్నారు. బట్ నాకు ప్రామిస్ చేయాలి సార్ మీరు. షూర్. అంటే యాక్చువల్లీ నేను మీతోని మా యూత్ఫుల్కి సంబంధించి ఇంకా చాలా మోటివేషనల్ టాపిక్స్ అడుగుదాం అనుకున్నా, బట్ ఈ బిజీ షెడ్యూల్లో మీరు వచ్చి టైం ఇచ్చారు సార్. బట్ నెక్స్ట్ టైం మాత్రం కంపల్సరీ మోటివేషనల్గా నేను అడిగిన క్వశ్చన్స్కి మీరు ఆన్సర్ ఇస్తారని చెప్పి నాకు ప్రామిస్ చేయాలి సార్. నెక్స్ట్ ఇంకో టైం మీరు అపాయింట్మెంట్ ఇస్తారని చెప్పేసి. షూర్, నేను ఇచ్చేవి చెప్తాను, అవి మోటివేషనల్గా ఉంటే మంచిది. మీరు ఇంత స్ట్రగుల్ అయినారు అండ్ లెక్చరర్గా ఉన్నారు. ఒక లెక్చరర్ అంటే అన్ని అనుభవించిన వాళ్ళు, ముందటి వ్యక్తి బాగుండాలనే కోరుకుంటారు. అదే చాలా పెద్ద మోటివేషనల్. ఒక లెక్చరర్ల విషయంలో ఉండే ఒక మంచి గొప్ప ఇదేంటంటేనండి, మిగతా ఏ ప్రొఫెషన్లో లేని ఒక హ్యాపీనెస్ ఏంటి అంటే, మిగతా వాళ్ళ సంతోషం మన సంతోషం అనిపిస్తుంది. ఇప్పుడు ఒక లెక్చరర్, ఒక టీచర్, అతను ఎగ్జామ్ రాయడండి, అతను స్టూడెంట్స్ రాస్తారు. ఒక అబ్బాయికి పలానా పాస్ అయ్యాడు పలానా కోర్సు, ఒక అమ్మాయికి పలానా మార్కులు వచ్చాయి అంటే అదేదో తనకే వచ్చేసినంత హ్యాపీనెస్ ఉంటుంది. ఎందుకంటే చెప్పింది అతనే, బట్ అతను అందరికీ ఒకలాగా చెప్తాడు, అది వాళ్ళ ఎఫర్టే. కానీ ది యాటిట్యూడ్ ఆఫ్ ఫీలింగ్ హ్యాపీ ఫర్ అదర్స్, దట్ ఈస్ ది ఎటర్నల్ హ్యాపీనెస్ అండ్ ఎండ్ ఆఫ్ ది డే. మన కోసం మనం ఎంత చేసుకుంటే మనకు సేద తీరుద్దండి. దేర్ ఇస్ నో ఎండ్ టు ఇట్. మన కోసం మనం ఎంత చేసుకున్నా మనకి ఇంకా ఏదో కావాలనిపిస్తుంది. బట్ ఇంకొకళ్ళ కోసం మనం ఒక చిన్న పని చేసినా కూడా దట్ కైండ్ ఆఫ్ హ్యాపీనెస్, దట్ ఈస్ ఐ థింక్ ద మోస్ట్ ప్యూరెస్ట్ ఫార్మ్ ఆఫ్ హ్యాపీనెస్. సో దట్ యాటిట్యూడ్ విల్ డెవలప్ ఫర్ అ టీచర్. దట్ ఈస్ వన్ వెరీ గుడ్ థింగ్. మీరు ఆ లైఫ్ లీడ్ చేస్తున్నారు కాబట్టి మీరు అది ఎక్స్ప్రెస్ చేయగలిగినారు. సో థ్యాంక్ యూ సో మచ్ సార్, మా ఛానల్కి వచ్చి ఇంత వాల్యుబుల్ టైం ఇచ్చి మంచి మంచి విషయాలు పంచుకున్నారు. అండ్ నెక్స్ట్ టైం ఇంకా మంచి టాపిక్స్ సార్ దగ్గర నుంచి నేను తీసుకోవాలనుకున్నా, బికాస్ ఆఫ్ నేను సాటిస్ఫైడ్ కాదు దీనికి. సో ఖచ్చితంగా మన యూత్కి, మన సబ్స్క్రైబర్స్కి కావాల్సిన స్టఫ్ నేను సార్ దగ్గర తీసుకుంటాను. సార్ నాకు ప్రామిస్ చేస్తారు, నేను మీకు ప్రామిస్ చేస్తాను. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్. Thank you so much, Tej. Thank you so much for the opportunity. Hi viewers, please subscribe to Popcorn Media.